కర్నూలు జిల్లా మధ్యకర మండలం పెరవలి గ్రామంలో వెలిసిన అతి పురాతనమైన దేవస్థానం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయం వైష్ణవ క్షేత్రమైన దేవస్థానం. ఈ దేవాలయం నందు ఆదివారం ఉదయం అనగా 6/6/2025 తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి ఉత్సవమూర్తులకు తిరువంజోత్సవం జరుగును. దీనిని ఆషాఢ శుద్ధ ఏకాదశి, హరివాసన ఏకాదశి, పెద్ద ఏకాదశి అని కూడా అంటారు. సంవత్సర కాలంలో నెలకు 2 చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. వాటిలో తొలి ఏకాదశి చాలా ముఖ్యమైనది. ఈ సంవత్సరం అధిక మాసం వచ్చినది. దేవస్థానం ముందు మహాపూజ సంకల్పం శేషమైన రంగనాథాచార్యులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు మధుస్వామి, నరసింహస్వాములు, దేవస్థాన సిబ్బంది, రఘు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. श्रीमते रामानुजाय नमः। ब्रह्मादि वंदे जगदेक वंदे रंगे मुकुंदे मुदितार विंदे गोविंद देवाखिल देवदेव श्रीलिंग देवे नमतां नमामि। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं लक्ष्मीकान्तं कमलनयनं योगी विद्यानगमं वंदे विश्वं भववेहरं। कर्नूल जिल्ला मध्यकర మండలం పెరవలి గ్రామంలో వేంచేసిన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు వైష్ణవ క్షేత్రం ఈ దేవస్థానం నందు రేపు అనగా 6/7/2025 ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి ఉత్సవమూర్తులకు తిరుమంజనోత్సవ కార్యక్రమం జరపబడును. ఈ 6 రేపటి రోజు అనగా తొలి ఏకాదశిని ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి, హరివాసర ఏకాదశి కూడా, పెద్ద ఏకాదశి కూడా అని ఏకాదశి అంటారు. ఈ రోజు నుండి చాతుర్మాసం ప్రారంభమై కార్తీక శుద్ధ ఏకాదశి రోజు వరకు చాతుర్మాసం ప్రారంభమవుతుంది. అదేవిధంగా తిథుల్లో కూడా ముఖ్యమైన తిథి ఏకాదశి. సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. వాటిలో ముఖ్యమైన ఏకాదశిది. అధిక మాసం వచ్చిన సంవత్సరము 26 ఏకాదశులు ఉంటాయి. ఏదైనా కూడా నిజ ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటాము. ఈ ఆషాఢ మాసంలో వర్షములు బాగా పడతాయి. ముహూర్తాలు కూడా ఉండవు. కాబట్టి ఈ దక్షిణాయనం ప్రారంభంలో పండుగలు ఎక్కువ. పాలకడలు యోగ నిద్రలో శ్రీ మహావిష్ణువు పోయిన రోజు, సతీ సకుపాయి కూడా మోక్షం పొందిన రోజు. ఈ రోజున చాతుర్మాసంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి చాతుర్మాస కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమం ఈ సందర్భంగా ఈ దేవాలయం నందు 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత ఉత్సవమూర్తులకు తిరుమంజనోత్సవ కార్యక్రమం, మహాపూజ సంకల్పము, తులసార్చన మహానివేదంతో సాయంత్రం అదేవిధంగా స్వామివారు శేషశయన అలంకారంతో శ్రీదేవి భూదేవి సమేత శేషశయన అలంకారంగా భక్తులకు దర్శనమిచ్చును. కావున ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు భక్తాలు వినియోగించుకొని స్వామి సేవలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను.